ఉసిరికాయ నువ్వుల పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఇది చపాతీలో కూడా తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. బయట అయితే ఒక 4-6 మంత్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము ఈ ఉసిరికాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నమస్తే అండి. ఈరోజు మనము ఉసిరికాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉసిరికాయలు 1 kg తీసుకున్నాను. 1/2 kg సాల్టు, 1/2 kg పచ్చిమిర్చి, 1/2 kg నువ్వులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్, 1½ స్పూన్ పసుపు, 2 ఎల్లిగడ్డలు కచ్చపచ్చగా దంచుకున్నవి, ఒక 1/2 కిలో ఆయిల్. ముందుగా తయారు చేసుకోబోయే విధానము: స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాము. బౌల్ పెట్టి 1/2 kg ఆయిల్ పోద్దాము. ఒక బౌల్లో 1/2 కిలో ఆయిల్ పోసినాము కదా, వేడైంది. ఇప్పుడు మనము జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ 3 వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుదాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు కొంచెం దోరగా వేగినాయి. ఇప్పుడు మనము ఈ ఉసిరికాయలు మొత్తం వేసి నీళ్ళ మూత పెట్టాలి. ఉసిరికాయలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా మంచిగా ఉడికే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుదాము. పచ్చిమిర్చి వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత పైకి కిందికి అంటే మంచిగా అన్నీ మంచిగా ఉడుకుతాయి. ఇలా అందాము. కానీ మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద కుక్ చేసుకుందాము. కిందికి అన్నాం కదా, ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ 1/2 kg ఉప్పును కూడా వేసేద్దాము. వేసి మళ్ళీ కొంచెం పైకి కిందికి అందాము. ఈ ఎల్లిపాయలు కూడా వేసేద్దాము. ఈ పసుపు కూడా వేసి జీలకర్ర పౌడర్ కూడా, జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేసేసి మొత్తం పైకి కిందికి అందాము. ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి పైకి కిందికి అన్నాం కదా, ఉడికినట్టు అయ్యింది. ఇప్పుడు మనము ఈ 1/2 kg నువ్వుల పౌడర్ను కూడా మిక్సీకి వేసి పౌడర్ పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాము. వేసి మొత్తం కలిపెడదాము. నువ్వుల పౌడర్ వేసి ఇలా ఒక 1 మినిట్ కలిసే వరకు కలుపుతూ ఉండాలి, లేకుంటే కొంచెం లైట్గా ఉండలు కడుతున్నట్టు ఉంటుంది. రెడీ అయ్యిందండి. నువ్వుల పొడి పోసాక ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసి మంచిగా పైకి కిందికి కలబెట్టి ఉసిరికాయ చల్లారినాక బౌల్లో ఎత్తి పెట్టుకోండి. 1 ఇయర్ వరకు ఉంటుంది ఈ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెడితే, మామూలుగా బయట పెడితేమో ఒక 4-5 మంత్స్ వరకు మంచిగా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ నువ్వుల పచ్చడి రెడీ. ఇంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.